జార్జ్ విట్ఫీల్డ్ సువార్త ప్రకటించినప్పుడల్లా కన్నీళ్లు గార్చేవాడట. సువార్త ప్రకటించినప్పుడల్లా కన్నీళ్లు గార్చేవాడు. అడిగారు, ఎందుకండి మీరు వాక్యం చెప్తున్న ప్రతిసారి, సువార్త చెప్తున్న ప్రతిసారి మీరు ఎందుకు కన్నీళ్లు గారుస్తారు అనంటే, ఆయన అన్నాడట, మిమ్మల్ని అందరినీ నరకపు అంచులో నేను చూస్తున్నాను. నేనెట్లా రోధించకుండా ఉండగలను? నా గుండె వేదనతో నింపబడింది. మిమ్మల్ని ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించాలి అనేది నా భారం. అందుకే నా దుఃఖం ఆపుకోలేక నేను మీకు సువార్త ప్రకటిస్తాను, ఈ విధానంలో సువార్త చెప్తాను అన్నాడట. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది అన్నాడు పౌలు భక్తుడు. క్రీస్తు ప్రేమ చేత బలవంతం చేయబడేవాడు తర్కాలతో సువార్త చెప్పడు. ఎవరి మతానికి అనుగుణంగా వాళ్లకు సువార్త చెప్పడు. నశించిపోతున్న ఆత్మలకు మన తెలివి ప్రకారం కాకుండా దేవుని వాక్య ప్రకారమే, దేవుడు నియమించిన విధానంలోనే సువార్త ప్రకటిస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు చూస్తాం మనం. మన తెలివి, మన జ్ఞానం ఎంతండి? మన సువార్త ప్రకటన విధానం ఎలా ఉంటుందంటే, దేవా నీకు మా మానవుల పరిస్థితి, మా మనుషుల యొక్క మనస్తత్వం అంతగా తెలియదు, వాళ్లకు నీ విధానంలో సువార్త చెప్తే కుదరదు, అట్లా వాళ్ళని రక్షించలేము, మేము చూడండి ఎలా సువార్త చెప్తామో అని వీళ్ళు దేవునికే చెప్తున్నట్టు ఉంటుంది, మనం దేవునికే బోధిస్తున్నట్టు ఉంటుంది.